వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వీటీ హియర్. సో లాస్ట్ టైం మనం పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మ్యాపింగ్ ప్రాసెస్. సో ఈ మ్యాపింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ కంపెనీస్ ఈ మ్యాపింగ్ ప్రాసెస్ పైన హైర్ చేసుకుంటాయి. సో హియర్ ఈజ్ అ డీటెయిల్డ్ వీడియో. నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ హెచ్ఆర్స్ అందరినీ అడిగి అన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేసి అసలు మర్చిపోకూడదని ఇందులో పెట్టుకొని నేను మీకు చెప్తున్నాను. సో డోంట్ మిస్, లాస్ట్ వరకు వీడియో చూడండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. హియర్ వి గో. సో ఫస్ట్ ఈ మ్యాపింగ్ ప్రాసెస్ 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్, సెకండ్ అసెస్మెంట్, ఫైనల్ రౌండ్ మేనేజర్ రౌండ్ ఉంటుంది. సో ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్లో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ వై విప్రో, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నేను డీటెయిల్గా క్వశ్చన్స్ అన్ని లాస్ట్లో చెప్తాను. అండ్ దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ఒక అప్డేటెడ్ రెజ్యూమే తీసుకెళ్ళాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి, అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. దీనికి ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్యాకేజ్ వచ్చేసి 2.5 నుండి ఎబో ఇస్తారనమాట ఫ్రెషర్స్కి. అండ్ ఎక్స్పీరియన్స్కి ప్రీవియస్ సిటీస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము క్వశ్చన్స్ చూద్దాము. ఈ క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఎక్కడైనా అడగొచ్చు. ఇలానే అడుగుతారని కాదు, అన్నీ అడుగుతారని కాదు, 1-2 అడగొచ్చు. అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతే మీకు ఎక్కడైనా యూజ్ అవుతుందని అన్ని క్వశ్చన్స్ నేను చెప్తున్నాను. మర్చిపోకూడదని చూసుకుంటూ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. తెలుసుకుందాము. మ్యాపింగ్ ప్రాసెస్ అంటే డే టు డే లైఫ్లో మ్యాప్స్ని అప్డేట్ చేయడం అనమాట. అది ఏ రీజన్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక రోడ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, మనకు మ్యాప్స్లో చూపిస్తుంది టేక్ యూ టర్న్, టేక్ ఫ్లైఓవర్, ఇలాంటివి చూపిస్తూ ఉంటాయి కదా, అవి అప్డేట్ చేయడం అనమాట. కొన్నిసార్లు లొకేషన్, ఒక హాస్పిటల్ ఒక లొకేషన్ నుండి ఇంకో న్యూ లొకేషన్కి చేంజ్ అయినప్పుడు అది అప్డేట్ చేయాలి. ఇలాంటి అన్ని వర్క్స్ని మ్యాపింగ్ ప్రాసెస్లో ఉంటాయన్నమాట. చాలా ఉంటాయి, బేసిక్ అనమాట. ఇప్పుడు మీకు చెప్తే అర్థమైంది కదా, అలాంటి లొకేషన్ బేస్డ్ మాత్రమే ఉంటాయి. కొన్ని లొకేషన్ వెరిఫై చేయాలి. ఇది ఈ లొకేషన్లోనే ఉందా, హోటల్, హాస్పిటల్, కంపెనీ, ఇవన్నీ ఈ లొకేషన్లో ఉన్నాయా అని లొకేషన్ వెరిఫై చేయాలి. కొన్ని అడ్రస్ వ్యాలిడేషన్ చేయాలి. అడ్రస్ ఇదే అడ్రస్సా, తప్పు అడ్రస్ ఇచ్చారా అని. రోడ్ నేమ్స్ చెక్ చేయాలి. మ్యాప్ కరెక్షన్స్ చేయాలి. మ్యాప్ కరెక్ట్ చూపిస్తుందా, తప్పు చూపిస్తుందా అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ డూప్లికేట్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయాలి. అంటే కొన్నిసార్లు మనకి ఫోటో ఒకటి ఉంటుంది, అడ్రస్ ఒకటి ఉంటుంది, ఇమేజ్ ఒకటి చూపిస్తుంది. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే ఏదో ఒకటి విజయవాడ చూపించింది అనుకోండి, యూజర్కి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అనమాట గూగుల్ మ్యాప్స్ పైన. కాబట్టి మనం కరెక్ట్గా ఇది హైదరాబాద్ అంటే హైదరాబాదే చూపించాలి, తాజ్మహల్ అంటే తాజ్మహలే చూపించాలి. తాజ్మహల్ ప్లేస్లో చార్మినార్ చూపిస్తే తప్పు. అలాంటివి ఐడెంటిఫై చేయాలన్నమాట. లొకేషన్స్ని యాడ్ చేయాలి. కొన్ని కొత్తగా పెట్టారనుకోండి షాప్స్ ఏమైనా, ఆ లొకేషన్స్ మనకి గూగుల్ మ్యాప్స్లో ఉండవు, వాటిని యాడ్ చేయాలన్నమాట. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం హెచ్ఆర్స్ ఆర్ మేనేజర్స్ ఏం అడుగుతారో క్వశ్చన్స్ చూద్దాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. వై యూ జాయిన్ దిస్ కంపెనీ, మీరు యాక్సెంచర్ అయితే యాక్సెంచర్ గురించి తెలుసుకోవాలి, విప్రో అయితే విప్రో, ఇంకా అదర్ కంపెనీ గురించి వెళ్తే ఒక ఇంటర్వ్యూకి ఆ కంపెనీ గురించి తెలుసుకొని వెళ్ళిపోవాలి. వై వి షుడ్ హైర్ యూ అని అడుగుతారు. ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అనమాట. ఏ కంపెనీకి వెళ్ళినా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోండి. సో నెక్స్ట్, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్. ఈ క్వశ్చన్స్కి, ఇలాంటి క్వశ్చన్స్కి మీకు కంఫర్టబుల్ లేకపోయినా సరే ఎస్ అనే చెప్పాలి. నో అని చెప్తే డైరెక్ట్గా పంపించేస్తారు అనమాట. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు బెంగళూరు, ఇలాంటివి అవుతారు. అది చాలా తక్కువ అడుగుతారు. ఒకవేళ అడిగితే మీకు ఎస్ అయితే ఎస్ చెప్పండి, నో అయితే నో చెప్పండి. ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్. ఒకవేళ ఇది కంప్లీట్లీ ఆఫీస్ అయితే ఈ క్వశ్చన్ అడుగుతారు. లేదంటే హోమ్ అయితే ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అని అడుగుతారు. ఒకవేళ ఇది హైబ్రిడ్ అయితే ఇది చెప్పేస్తారు ముందే, ఇది హైబ్రిడ్ ప్రాసెస్ అని చెప్పి. యువర్ స్ట్రెంగ్స్, వీక్నెస్, ఇలాంటివి అడుగుతారు. కొంతమంది వీక్నెస్ చెప్పేటప్పుడు నేను ఎక్కువ ఏడుస్తాను, నాకు ఇంగ్లీష్ రాదు, అండ్ నాకు కాన్ఫిడెన్స్ చాలా లో ఉంటుంది, ఇలాంటివి లో చెప్తారనమాట. ఇలాంటివి చెప్పొద్దు. అది వీక్నెస్ అయినా కూడా ఒక స్ట్రెంగ్త్ లాగా చెప్పేలాగా మీరు ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోండి. నెక్స్ట్, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని చదవమని చెప్తారు, జస్ట్ టు చెక్ యువర్ కమ్యూనికేషన్స్. మీరు చదవగలుగుతున్నారా లేదా అని చెక్ చేయడానికి అలా చెప్తారనమాట. లేదంటే ఏదైనా ఒక టాపిక్, మీకు ఇష్టమైన టాపిక్స్ చూస్ చేసుకొని దాని గురించి ఒక 2-3 మినిట్స్ మాట్లాడండి అని చెప్తారు. దానిలో మీ కమ్యూనికేషన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఏదైనా ఒక టాపిక్ గురించి మీ పేరెంట్స్, మీ కాలేజ్ లైఫ్, ఏదైనా ఒక మీకు నచ్చిన ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి ఉంచుకోండి అనమాట, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్, ఇప్పుడు మనము మ్యాపింగ్ క్వశ్చన్స్ గురించి చూసుకుందాం. ఈ క్వశ్చన్స్ హెచ్ఆర్ ఆర్ మేనేజర్ నార్మల్గా అడిగే బేసిక్ క్వశ్చన్స్, ఏ ప్రాసెస్ కైనా యూజ్ అయ్యేటివి. ఇప్పుడు మనము మ్యాపింగ్ ప్రాసెస్ క్వశ్చన్స్ చూద్దాము. మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేశారా? మేడ్ బై నావిగేషన్. ట్రాఫిక్ అంటే ఏంటి? లొకేషన్ సెర్చ్ అంటే ఏంటి? రెస్టారెంట్స్, హాస్పిటల్స్ అంటే తెలుసా మీకు?
డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండ్‌మార్క్ అండ్ అడ్రెస్. హౌ డు యూ ఫైండ్ ఏ లొకేషన్? ఒకవేళ మీరు ఏదైనా ఒక లొకేషన్‌కెళ్ళాలంటే మీరు ఎలా ఎళ్తారు? పిన్ కోడ్ యూజ్ చేస్తారా? రోడ్ నేమ్ బట్టి ఎళ్తారా? ఏరియా నేమ్ బట్టి ఎళ్తారా? ల్యాండ్‌మార్క్స్ యూజ్ చేస్తారా? జీపీఎస్ అంటే ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ జీపీఎస్ అంటే ఏంటి? లాటిట్యూడ్ అంటే ఏంటి? లాంగిట్యూడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ పిన్ కోడ్? డిఫరెన్స్ బిట్వీన్ విలేజ్, టౌన్ అండ్ సిటీ. హౌ డు యూ ఐడెంటిఫై డూప్లికేట్ లొకేషన్స్? సపోజ్ ఒకవేళ ఒక రోడ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, మీరు ఎలా దాన్ని చూస్తారు? గూగుల్ మ్యాప్స్‌లో మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారని అడుగుతారు. ఆహ్, ఒకవేళ మ్యాప్స్ తప్పు చూపిస్తే మీరేం చేస్తారని నార్మల్‌గా సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్ అడుగుతారు. సపోజ్ ఒకవేళ ఒక రెస్టారెంట్ షిఫ్ట్ అయిపోయిందనుకోండి న్యూ ప్లేస్‌కి, అప్పుడు మీరు ఎలా అప్‌డేట్ చేస్తారు? లేదంటే ఎలా చూస్తారు? ఎలా ఐడెంటిఫై చేస్తారు అని అడుగుతారు. నెక్స్ట్ ఒక ఇమేజెస్ ఇచ్చి మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటారు. యూటర్న్ సింబల్ ఇస్తారు. యూటర్న్ అంటే ఎలా ఉంటుంది? ఒకవేళ టేక్ ఫ్లైఓవర్ సింబల్ ఎలా ఉంటుంది? ఫ్లైఓవర్ డౌన్ సింబల్ ఎలా ఉంటుంది? అండర్ కన్‌స్ట్రక్షన్ సింబల్ ఎలా ఉంటది? దగ్గరలో ఉన్న లొకేషన్స్‌లో కొన్ని కొన్ని సింబల్స్ పెడతారనమాట. అదెలా ఉంది? జీబ్రా క్రాసింగ్ ఎలా ఉంది? క్రాసింగ్ చేసేటివి ఎలా ఉంది? ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ నార్మల్‌గా మనం రోడ్ పైన చూసేవి ఆహ్, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఇలాంటివన్నీ తెలుసుకొని ఎళ్ళండి. అవి చూపించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇవన్నీ క్వెషన్స్ అందరిని ఒకరిని అడుగుతారంటే కాదు. No. ఇందులో నుండి ఒకటో, రెండో, మూడో క్వెషన్స్ వాళ్ళని బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు అడుగుతారనమాట. ఇవన్నీ తెలుసుకొని ఎళ్తే ఏంటంటే ఎవరేమి అడిగినా మీరు ధైర్యంగా చెప్పగలుగుతారని నేను యూజువల్లీ ఏదైనా జాబ్ పోస్టింగ్ పెట్టినప్పుడు దానికి రిలేటెడ్ క్వెషన్స్ గానీ, ఇంకా ఇలాంటి హెచ్ఆర్స్‌ని నా ఫ్రెండ్స్ అందరిని హెల్ప్ తీసుకొని నేను అడిగి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి నేను పోస్ట్ చేస్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. అండ్ యెస్, మీకు ఇంకా దీని గురించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు కామెంట్ మీ. అండ్ యెస్, ఆల్ ద బెస్ట్ గైస్.